మా మీద దాడులు చేస్తే మా పరిస్థితి ఏంటి? గవర్నమెంట్ ఖచ్చితంగా వారిపై చర్యలు తీసుకోవాలని విన్నవించుకుంటున్నాం. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్లరేవు మండలం ఇంజరం గ్రామంలో ముమ్మిడివరం ఎమ్మెల్యే తాట్ల సుబ్బరాజు రైతులను అభినందించారు. మేడిశెట్టి శ్రీనివాస్ అనే రైతు నూతన వరి వంగడాలను సాగు చేసి 1 ఎకరంలో 80 బస్తాలు దిగుబడి సాధించడంతో ప్రత్యేక ప్రశంసలు అందుకున్నారు. ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ అధికారులు ప్రశాంతి, విఏఓలు పాల్గొన్నారు. కొత్త వంగడాలకు శాస్త్రీయంగా నామకరణం చేసి పేద రైతులకు అందుబాటులోకి తేవాలని ఎమ్మెల్యే సూచించారు. కార్యక్రమంలో స్థానిక నేతలు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. 8 గంటల టైంలోనే రైతు ఖాతాల్లో జమ చేయడం రైతులందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు. ఈ సంవత్సరం పంటలు కూడా 50 నుంచి 80 బస్తాల వరకు కూడా ప్రతి రైతుకి పంట పండటం మరి చాలా అదృష్టం. వాళ్ళందరూ కూడా చాలా ఆనందంతో మరి కూటమి ప్రభుత్వానికి మద్దతు కూడా తెలుపుతున్నారు. అదేవిధంగా ప్రభుత్వం కూడా ఎప్పుడు కూడా ఈ రైతాంగాన్ని ఎడ్యుకేట్ చేయడానికి మరి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ని మరి అనునిత్యం మరి రైతులతో ప్రతి వారంలో ఒకరోజు మీటింగ్ పెట్టి ఎడ్యుకేట్ చేసి వాళ్ళకి కావాల్సిన ఏదైతే సదుపాయాలు అన్నీ కూడా ప్రభుత్వం చేస్తుంది. కాబట్టి తప్పనిసరిగా మన శ్రీనివాస్ గారు మంచి విత్తనాలు కనిపెట్టారు కాబట్టి దీనికి ఒక మంచి పేరు పెట్టి రైతాంగానికి అందరూ ఉపయోగపడేలా చేయాలని చెప్పి మరి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ గారికి ఆదేశాలు ఇస్తూ మరి శ్రీనివాస్ గారికి ప్రత్యేకంగా మరి ఈ పంట పండటం జరిగింది. ఇప్పుడే మనందరం కూడా చూడటం జరుగుతుంది. ఏదైతే పక్కనున్న వరి దీనికి టాలీ చేసినట్టయితే అది ఒక 250 ఉంటే ఈ శ్రీనివాస్ గారు స్పెషల్గా తయారు చేసిన ఈ విత్తనాలు 430 గింజలు ఉండటం జరిగింది. దీని మీద మా గతంలో పక్కనున్న సేలు సుమారు 50 బస్తాలు పండితే ఘనత మన మేడిశెట్టి శ్రీనివాస్ గారిది. ఇది రైతులకి ఎంతో ఉపయోగపడుతుంది. మరి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కూడా ఇక్కడే ఉన్నారు, వారు కూడా పరిశీలించారు. ఇది కూడా దుబ్బు కూడా బలంగా చేసి ఒక 4 అంగుళాలు 5 అంగుళాలు దానికంటే పాత ఉన్న వడ్ల కంటే ఇది హైట్గా పెరిగి మరి గింజ కూడా